word of God, dear friends. దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులరా. Let us turn to Psalm 119, కీర్తన 119వ అధ్యాయం చూసుకుందాం. Psalm 119 will read verse 165, 165వ వచనం చదువుదాం. Great peace have those who love your law. Nothing can make them stumble. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్రెలుటకు కారణము ఏమీ లేదు. హల్లెలూయా. సో గ్రేట్ పీస్, ఎంతో సమాధానం. So today the world is seeking peace from various ways. ఈ దినముల్లో ఈ లోకము సమాధానము కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రియులారా. No? So but peace will not come through money. డబ్బు ద్వారా మనం సమాధానాన్ని పొందుకోలేం. Or peace will not come through people. మనుషుల ద్వారా మనం సమాధానం పొందుకోలేం. Or we will not get peace by roaming from place to place, or from parks, or from picnics. పిక్నిక్ల ద్వారా, పార్కుల ద్వారా, ఎంటర్టైన్మెంట్ ద్వారా, మరి ఈ స్థలాలకు ఆ స్థలాలకు దర్శించడం ద్వారా మనకు సమాధానము దొరకదు ప్రియులారా. No? So people are thinking, if you have money, we will have peace. మాకు డబ్బు ఉంటే సమాధానం ఉంటుంది అనుకుంటున్నారు. We see so many people who have so much money but don't have peace in this world. ఈ లోకంలో ఎంతో డబ్బు ఉన్నవారు ఉంటూ ఉన్నారు, కానీ వారికి సమాధానము అనేది లేకుండా జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. But Bible says here, those who love the law of God, those who love the word of God, they will have great peace. ఎవరైతే మరి దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారో, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, వారికి ఎంతో నెమ్మది కలుగుతుందంట ప్రియులారా, ఎంతో నెమ్మది కలుగుతుందంట. So the Bible says here in Isaiah 26:3, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివినట్లయితే, You keep him with perfect peace whose mind is stayed on you, because he trusts in you. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదవు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. Today we don't see God in the physical form in our midst. ఈ దినములో మరి దేవుడు భౌతిక రూపంలో, శరీర రూపంలో మన మధ్యన లేడు ప్రియులారా. But he has given us his word to us. మనకి ఆయన వాక్యాన్ని, ఆయన వాక్కును మనకు అనుగ్రహించినాడు ప్రియులారా. He is speaking to us through the word of God today. ఈ దినం మన దేవుడు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. So if we rest on the word of God, if you trust word of God, if you rely on the word of God, if you obey to the word of God, నీవు దేవుని వాక్యాన్ని నమ్మి, దేవుని వాక్యం మీద ఆధారపడి, దేవుని వాక్య ప్రకారము నీవు నడుచుకుంటూ ఉన్నప్పుడు, you will have great peace in this world. అప్పుడే నీకు పూర్ణ శాంతి అనేది కలుగుతుంది ప్రియులారా. No? If you neglect the word of God, if you neglect meditating the word of God, if you disobey the word of God, నీవు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని వాక్యమును ధ్యానించే విషయంలో నిర్లక్ష్యముగా ఉంటూ,
దేవుని వాక్యానికి అవిధేయుడుగా నువ్వు నడుస్తూ ఉంటే యూ విల్ నాట్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్ డియర్ ఫ్రెండ్. నీకు సమాధానం అనేది ఈ లోకంలో దొరకదు ప్రియులారా. యూ మే హ్యావ్ క్రోర్స్ ఆఫ్ మనీ, నీకు కోట్ల డబ్బు ఉండొచ్చు. యూ మే హ్యావ్ గ్రేట్ జాబ్, గొప్ప ఉద్యోగం ఉండొచ్చు. యూ మే హ్యావ్ సో మచ్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ దిస్ వరల్డ్, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు నీకు ఉండవచ్చు ప్రియులారా. But if you disobey the word of God, if you neglect the word of God, if you fail to meditate the word of God, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, అవిధేయుడిగా నడుస్తూ ఉంటే, you will not have peace in this world. నీకు సమాధానం అనేది దొరకదు. మనీ కెనాట్ రిప్లేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. డబ్బు నీకు నీ దేవుని వాక్యాన్ని రీప్లేస్ చేయలేదు. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ క్యాన్ బై సమ్ థింగ్స్, బట్ దోస్ మెటీరియల్ థింగ్స్ కెనాట్ రీప్లేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఈ లోక సంబంధమైన వాహనములనేవి నీకు సమాధానాన్ని ఇవ్వలేవు. అది దేవుని వాక్యాన్ని రీప్లేస్ చేయలేవు ప్రియులారా. సో కాబట్టి బైబిల్ సేస్ హియర్, those who love the Lord, word of God, or the law of God, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడికి, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడికి మాత్రమే they will have great peace, ఎంతో సమాధానము కలుగుతుంది ప్రియులారా. ఈవెన్ your friends cannot give you this peace, dear friend. నీ స్నేహితులు కూడా ఈ సమాధానాన్ని నీకు ఇవ్వలేరు ప్రియులారా. You may have some fun with your friend for some time, they cannot be with you all the time. నీ స్నేహితులతో కొద్ది సమయం నువ్వు ఫన్ కలిగి ఉండవచ్చు, కానీ ఎల్లప్పుడూ వారు నీతో ఉండరు ప్రియులారా. నీతో ఓన్లీ one person in this world who stays with you always, that is Jesus, the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మాత్రమే ఈ లోకంలో ఎల్లప్పుడూ అన్ని సమయముల్లో నీతో ఉండేవాడు, నీలో ఉండేవాడు ప్రియులారా. సో వెన్ యు రెస్ట్ అపాన్ హిమ్, ఆయన మీద నీవు ఆనుకున్నప్పుడు, రెస్టింగ్ ఆన్ హిమ్ మీన్స్ రెస్టింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఒబేయింగ్ గాడ్. దేవుని మీద ఆనుకోవడం అంటే దేవుని వాక్యం మీద ఆనుకోవటమే, దేవుని వాక్యము చెప్పినట్లుగా చేయడమే రెస్టింగ్ ఆన్ గాడ్, డియర్ ఫ్రెండ్స్. సో హియర్ those who love God, they will have great peace, and Bible says they will nothing can make them stumble. వారు తూలి తొట్రులుటకు కారణము ఏమీయూ లేదు అంటూ ఉన్నాడు. If you read Proverbs 3rd chapter 1st and 2nd verse, సామెతలు 3వ అధ్యాయం చదువుదాం. సామెతలు 3:1-2 వచనాలు చదువుదాం ప్రియులారా. My son, do not forget my teaching, but let your heart keep my commandments. For length of days and years of life and peace they will add to you. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. So God says here, my son, do not forget my teaching, do not forget my word, do not forget my commandments. నా కుమారుడా, ఇదిగో నా యొక్క ఉపదేశమును మరువద్దు, నా ఆజ్ఞలను మరువద్దు, నా మాటలను మరిచిపోవద్దు అంటూ ఉన్నాడు. బట్ లెట్ యువర్ హార్ట్ కీప్ మై కమాండ్మెంట్స్, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకొనుము అంటున్నాడు. ఇఫ్ యూ keep the word or the commandments of God with all your heart, no, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకముగా మనం గైకొనాలి ప్రియులారా. నాట్ విత్ సంబడీస్ ఫోర్స్, ఎవరో తల్లిదండ్రుల ఫోర్స్ వల్ల లేకపోతే ఎవరో ఫోర్స్ వల్ల మనం ఆజ్ఞలను వెంబడిస్తే మనకు వచ్చే ఆశీర్వాదం శూన్యం ప్రియులారా. సో if we love God, no, we will follow commandments happily. మనం నిశ్చయంగా దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను సంతోషంగా వెంబడిస్తాం ప్రియులారా. ఇఫ్ ద లవ్ ఈజ్ మిస్సింగ్, ప్రేమ అనేది మిస్ అవుతూ ఉంటే, దేవుని మీద ప్రేమ అనేది లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ మెకానికల్.
అంతా కూడా ఒక యాత్రికముగా అయిపోతుంది ప్రియులారా. సో హియర్ గాడ్ సేస్ హీ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు follow his commandments with wholeheartedly. దేవుని ఆజ్ఞలను హృదయమంతటితో వెంబడించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. సో ఇఫ్ వి ఫాలో wholeheartedly commandments of God, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకముగా హృదయమంతటితో మనం వెంబడించినట్లయితే బైబిల్ సేస్ your length of days and years of life and peace they will add to you. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. వెన్ దెర్ ఈస్ నో పీస్ ఇన్ అవర్ హార్ట్స్, మన హృదయంలో సమాధానం అనేది లేకపోతే దట్ విల్ కాజ్ సో మెనీ హెల్త్ ఇష్యూస్ అండ్ మెంటల్ ఇష్యూస్. అది ఎన్నో శరీర సంబంధమైన రోగాలను మరి మానసికమైన రోగాలను మనకు కలగజేస్తుంది ప్రియులర్. ఇఫ్ ద పీస్ ఈజ్ ఆబ్సెన్స్ ఇన్ అవర్ హార్ట్, మన హృదయంలో సమాధానం లేకపోతే విల్ బి ఫిల్డ్ విత్ ఫియర్ అండ్ డిప్రెషన్ అండ్ ఈవెన్ స్ట్రెస్. మనం భయముతో, ఆందోళనతో, కలవరముతో నిండిపోతూ ఉంటాం ప్రియులర్. సో ద ఫియర్, స్ట్రెస్ అండ్ ఈవెన్ అన్రెస్ట్, డిప్రెషన్, these things will lead people into heart attacks and even strokes and so many health issues. ఈ మరి సమాధానం లేకపోవటం బట్టి భయము, ఆందోళన, కలవరం అనేవి మనుషులను హార్ట్ అటాక్లోకి, మరి స్ట్రోక్స్లోకి, మరి నానా రకములైనటువంటి వ్యాధుల్లోనికి మనుషులు తీసుకుని వెళుతూ ఉంటాయి. And suddenly people are dying with heart attacks and so many things, dear friends. సడన్గా మరి మనుషులు ఇలాంటి సమస్యలతో చచ్చిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియులరా. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద లాంగ్ లైఫ్, యూ వాంట్ టు హ్యావ్ పీస్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్, నీకు దీర్ఘాయుష్ కావాలంటే, సమాధానముతో కూడిన సంవత్సరములు కావాలి అంటే, ఓన్లీ వే వీ మస్ట్ give the priority to the word of God and must follow the commandments of God, and we should follow with wholeheartedly. మనం వాటిని హృదయమంతటితో దేవుని ఆజ్ఞలను వెంబడించినప్పుడే మనకు ఆ సమాధానం అనేది లోకంలో దొరుకుతుంది ప్రియులరా. సో ఇఫ్ వి follow the commandments of God, the law of God, word of God, దేవుని వాక్యాన్ని మనం వెంబడించడం ద్వారా we will escape, we will be saved from pitfalls in our life. మన జీవితము పాపం అనే గోతుల్లో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే దేవుని వాక్యం ఒక్కటే మనకి శరణ్యం, దేవుని వాక్యం ఒక్కటే మనకు దిక్కు ప్రియులరా. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ సిన్, ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ టెంప్టేషన్, ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఈవిల్, ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ డేంజర్. దేవుని వాక్యం అనేది మనల్ని పాపము నుంచి, శోధన నుంచి, మరి చెడు నుంచి, మరి దెయ్యముల నుంచి, దుష్టుల నుంచి మనల్ని కాపాడుతుంది ప్రియులర్. Now if you neglect the word, if you fail to obey to the word, నువ్వు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని వాక్యానికి అవిధేయుడిగా నడుస్తూ ఉంటే, యు విల్ ఫాల్ ఇన్ టు సిన్, యు విల్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్, యు విల్ ఫాల్ ఇన్ టు ట్రబుల్, యు విల్ ఫాల్ ఇన్ టు డేంజర్, యు విల్ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద డెవిల్ అల్టిమేట్లీ, అండ్ యు విల్ కిల్ యువర్ సెల్ఫ్ అండ్ డిస్ట్రాయ్ యువర్ సెల్ఫ్. నువ్వు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు పాపములో, శోధనలో, కీడులో, అపాయంలో, చివరికి మరి మరణములో సాతాను చేతుల్లో పడి నీవు నాశనం చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉన్నది ప్రియులరా. సో దట్స్ వాట్ బైబిల్ సేస్ హియర్, దోస్ హూ లవ్ ద లార్డ్, లా ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి దే విల్ హ్యావ్ గ్రేట్ పీస్, వారికి ఎంతో సమాధానము కలుగుతుంది. అండ్ దే నథింగ్ కెన్ మేక్ దెమ్ స్టంబుల్, ఏది వారు తూలి తొట్రెళ్ళడానికి కారణం అనేది లేకుండా ఉంటుందంట ప్రియులరా. సో ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ స్టడీ ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ధైర్యముగా నిలబడాలంటే, బలముగా నిలబడాలంటే, నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే, సో యూ నీడ్ టు గివ్ ద ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్.
నీవు దేవుని వాక్యాన్ని విలువగా ఎంచాలి. That's what so Proverbs says, my son, give attention to my word. అందుకే మరి సామెతల్లో చెప్తున్న నా కుమారుడా నా మాటలకు చెవియోగం అంటూ ఉన్నాడు. ప్రియులారా, వీఆర్ గివింగ్ అటెన్షన్ టు సో మెనీ థింగ్స్ which are useless for us, dear friend. ఎందుకు పనికిరాని వాటికి మనం చెవులు ఇస్తున్నాం, పనికిరాని వాటిని వింటూ ఉన్నాం, పనికిరాని వాటితో మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. కానీ వీఆర్ నాట్ గివింగ్ టైమ్ టు హియర్ ద వర్డ్. దేవుని వాక్యం వినడానికి మాత్రం మనకు సమయం ఉండడం లేదు, మనం సమయం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ద వర్క్ ఆఫ్ ద డెవిల్, డియర్ ఫ్రెండ్, దెయ్యం యొక్క పని. సో వీ మస్ట్ సబ్మిట్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ రన్ అవే ఫ్రమ్ us, డియర్ ఫ్రెండ్. మనం దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి, వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. ప్రియులారా, లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం.